చంద్రబాబు నాయుడు యొక్క అసలు రూపం బయటపడింది. రాయలసీమకు చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తూనే ఉంటాడు. చివరికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపేయించాను, నా మాట గౌరవించి చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేశాడు అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు రాయలసీమ పట్ల చూపించే దుర్మార్గమైన ఆలోచనకు ఒక విధంగా చెప్పాల్సి వస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడం అంటే, లేక రేవంత్ రెడ్డి గారికి లొంగిపోవడం అంటే అది రాయలసీమకు మరణ శాసనం. అది ఈ భారతదేశంలో ఎక్కడైనా నీటి అవసరం ఎక్కువగా ఉంది అంటే అది కేవలం రాయలసీమ ప్రాంతం, అనంతపురం జిల్లాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ రోజున అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటిస్తాడు, మేము రహస్యంగా ప్రైవేటుగా మాట్లాడుకున్నప్పుడు నేను అడిగాను దాన్ని ఆపేయమని, ఆపేశారు, నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి కావాలంటే పోయి చూసిలాంటి పనులు ఆగిపోయి ఉంటాయని అతను మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు చెప్పాలా, మేము రాయలసీమ వల్ల మీకు ఏం అన్యాయం చేశాం? ఎప్పుడు చూసినా సరే మా రాయలసీమ హక్కుల్ని, మాకు కావాల్సిన వాటిని నాశనం చేస్తూ ఉంటారు మీరు. ఈరోజు మాకు జీవాధారమైన, మేము బతకడానికి అవసరమైన నీళ్లను కూడా మాకు రానికుండా చేసే ప్రయత్నానికి మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారితో మీరు కుమ్మక్కయ్యారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కుమ్మక్కయ్యారని ప్రజలు అనుకుంటే మీరేమంటారు? మీరు చెప్పాలా? ఈ రోజున మీరు చెప్పి తీరాలా. నేను రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుతా ఉన్నా, అక్కడ ఎమ్మెల్యేలని మంత్రుల్ని కోరుతా ఉన్నా, రాయలసీమకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీకు ఏ విధంగా మీకు సహిస్తూ ఉందో మాకు అర్థం కావడంలే. ప్రాంతం అల్లాడిపోతూ ఉంటే, ప్రాంతం నాశనం అయిపోతూ ఉంటే, చివరికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను కూడా పనిచేయకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే, 40,000 పైన క్యూసెక్కులతో ప్రణాళిక రచిస్తే దాన్ని 2,000, 3,000గా మారుస్తున్న చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన ప్రణాళిక ఆలోచనని మీరు గమనించడం లేదా? గమనించి కూడా కేవలం పదవుల కోసం మీరు అట్లా కనీసం కూడా మాట్లాడలేకపోతున్నారా? మాలాంటి వాళ్ళకి అర్థం కావడంలే. ఈ రోజున స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాయలసీమలో ఉన్న మంత్రులందరూ కూడా తక్షణం చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం ఇవ్వాలి. మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి సత్వరం దాన్ని కట్టడానికి ముందుకు రాకపోతే, అట్లాగే రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీరు ముందుకు రాకపోతే మేం పదవుల్లో ఉండం అని మీరు చెప్పాల్సిన కాలం వచ్చింది. అట్లాగే రాయలసీమలో ఉన్న అధికార కూటమి యొక్క ప్రతినిధులు చెప్పాలి, ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగితే మేము ఒప్పుకోమని మీ అధినాయకుని చెప్పాల్సిన కాలం వచ్చింది. మీకు బాధ వేస్తుంది, కోపం వేస్తుంది ఇట్లా మాట్లాడితే. కానీ ఎంతకాలం సహిస్తారు రాయలసీమ ప్రజలు? చివరికి ఆయన హిందూపురం ఎమ్మెల్యే అదేదో సినిమాలో అందరూ కొడకల్లారా అని మాట్లాడితే కూడా విని సహించే కాలం వచ్చింది. ఈ రోజున రాయలసీమ ప్రజానీకం గమనిస్తూ ఉంది. రాయలసీమలో ఉన్న అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రోజున ఏ విధంగా ఎవరి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అని. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఈ రోజున దాంతో రేవంత్ రెడ్డి గారితో లాలూచిపడి మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారు. అట్లాగే రాయలసీమకు రావాల్సిన నీళ్లు ఏ విధంగా రాకుండా చేస్తూ ఉన్నారు? రాయలసీమ ప్రజలకు జరిగే అన్యాయాన్ని మీరెందుకు చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం. మీరు చెప్పాలి ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీని, రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని, అధికార కూటమి సభ్యులందరూ కూడా ఈ రోజున మీ నాయకుల్ని, మీ పార్టీలని రాయలసీమ కోసం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. రాయలసీమ అన్యాయం జరిగితే సహించమని చెప్పాల్సిన అవసరం ఉన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కప్పుకున్న ఆఖరి ముసుగు కూడా రాయలసీమ వ్యతిరేకతతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తారు మాట, నేను పెద్ద కొడుకును, మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, బాబు గారు మీరు ఎప్పుడూ మాకు పెద్ద కొడుకులా వ్యవహరించలేదు, మీరు మాకు చెడ్డ కొడుకులాగే వ్యవహరించారు. మీరు మాకు ఈరోజు కూడా సేమ్ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వీలైతే అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి అని చెప్తున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. తక్షణం మీరు రాయలసీమ వ్యతిరేకత వదిలిపెట్టండి.
రాయలసీమ ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావద్దండి. మా హక్కులు ఏ విధంగా సాధించుకోవాలో రాయలసీమ ప్రజలకి తెలుసన్న సంగతి కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని కోరుతూ, రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న కూటమి నాయకుల్ని కోరుతా ఉన్నా, మీరు మీ మీ పార్టీలని నిలబెట్టి వాళ్ళతో మాట్లాడాలి. ఈ రోజున రాయలసీమకు జరిగే అన్యాయాన్ని మీరు ఒప్పుకోకూడదు. ఒప్పుకుంటే మీరు రాయలసీమకు అన్యాయం చేసిన వాళ్ళైతే మీరు ఎన్నన్నా మాటలు మాట్లాడండి, మీరు ఎన్ని ప్రెస్ స్టేట్మెంట్లన్నా పెట్టండి, కానీ వాస్తవం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఆపాను, ప్రైవేటుగా మాట్లాడి చంద్రబాబు నాయుడుతో అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని సవాల్ చేసిన రేవంత్ రెడ్డి గారు, అట్లాగే కృష్ణా జలాల్లో వాటలు దక్కనీయమని చెప్పే రేవంత్ రెడ్డి గారితో మీకున్న ఆ లాలూచిలేందో చెప్పాలి. ఆయన చెప్పే మాటలు పడితే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపుదాం, ఇంకో ప్రాజెక్ట్ని మేము సహకరిస్తామని చెప్పేట్లుగా వస్తూ ఉన్నాయి. నాకు బాగా గుర్తుంది, ఆ రోజున ట్రిబ్యునల్లో వాదించినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సరిగా వాదనలు వినిపించలేదని ఆనాటి నీటి రంగ నిపుణులు, రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. కనుక ఇప్పటికైనా సరే మీరు వాస్తవాలు ముందు పెట్టాలా. మీరు ఒక్కటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా, రాయలసీమకు మీరు చేస్తున్న అన్యాయం అంతా ఇంత కాదు. మాకు రావాల్సిన రాజధానిని ఏకపక్షంగా తీసుకెళ్లారు, అట్లాగే మా హైకోర్టును తీసుకెళ్లారు, అనంతపురం జిల్లాకు సాధించిన ఆల్ ఇండియా ఎయిమ్స్ని దాన్ని తీసుకెళ్లారు, చివరికి గ్రామీణ బ్యాంకును కూడా తీసుకెళ్లారు. ఏది కూడా ఉంచకుండా పరిస్థితి. 400-500 కోట్లు ఖర్చు పెడితే వెలుగోడు ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఒక 2 కిలోమీటర్లు వర్క్ చేస్తే గాలేరు నగరి పూర్తయి హంద్రీలో కలిసి మిగతా నీళ్ళు అనంతరంకు ఉపయోగపడతాయి. మీ దగ్గర నుంచి కేవలం మమ్మల్ని మభ్యపుచ్చి మోసం చేసే మాటలు వింటా ఉన్నాం. ఈరోజు వాస్తవం ప్రజల ముందుకు వచ్చింది. అది కూడా మీరు శిష్యుడని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు చెబుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని, ఖచ్చితంగా రాయలసీమ ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఏ విధంగా కాపాడుకోవాలో రాయలసీమ వాళ్ళకి తెలుసని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.